మీ క్వాలిఫికేషన్ ఏంటండి శ్రావణి గారు? నాది మాస్టర్స్ ఆఫ్ కామర్స్ మేడం. మాస్టర్ ఆఫ్ కామర్స్ కంప్లీట్ చేసి అక్కడికి వెళ్ళిపోయారు. ఓకే. మీకు వీసా కూడా ఎక్స్పైర్ అవుతూ ఉండుండొచ్చు ఈ పాటికి. అవును మేడం, నాకు జూన్ 11కి వీసా అయిపోతుంది. జూన్ 11కి తను నేను రెన్యువల్ చేయను, అలాగే లీజింగ్ కూడా అయిపోయింది, నువ్వు నీ ఓన్ అరేంజ్మెంట్స్ చేసుకొని నీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని ఇండియాకి వెళ్ళిపో అని అన్నాడు. నేను ఎలా చేసుకోగలను? నా దగ్గర ఏ ఫినాన్షియల్గా నన్ను అసలు ఏం లేదు, స్టేబుల్గా లేను. రైట్. శ్రావణి, సింథియా గారు చూస్తున్నాం, మీరు కొంత లీగల్గా తనని గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. తన ముందు ఇప్పుడు ఏమో ఆప్షన్స్ ఉంటాయండి? ఎందుకంటే లీగల్ హెల్ప్ తీసుకోవాలన్నా కనీసం తను బయటికి వెళ్ళి ఎవరన్నా అప్రోచ్ కావాల్సి ఉంటుంది, కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఆ టైం అంతా కూడా తను అక్కడ ఉండాలి. అలా ఉండే అవకాశం కూడా ప్రస్తుతానికి లేదు. వీసా ఎక్స్పైర్ అయిపోతుందని చెప్తుంది. జూన్ 11th అంటే గట్టిగా 1 day అంతే. యా అండి. సో ఫస్ట్ దేర్ ఇస్ అన్ ఎకో. నౌ ఇట్స్ ఓకే, ఐ థింక్ మాట్లాడొచ్చు మీరు. ఓకే. సో ఫస్ట్ తను శ్రావణి మాకు మే 7th నాట్స్ ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత మే 11th మేము ఈ కేసు తీసుకున్నాం శరవాళ్ళం. తీసుకోక ముందు మేము శ్రావణి నుంచి ఏం అడిగామంటే తన ఎంటైర్ డాక్యుమెంట్స్ ఒకటి, తన స్టోరీ అన్ని రిటర్న్ చేసి పంపించాలి అని. ఎందుకంటే మేము లీగల్ గా చూడాలి ఇది ఎంతవరకు వయబుల్ అవుతుందో లేదో అనేది. మాకు కూడా అటార్నీస్ అందరూ ఉన్నారు కాబట్టి, ఇమిగ్రేషన్ అటార్నీస్ మా గ్రూప్ లో ఉంటారు, అండ్ ఈవెన్ డివోర్స్ అటార్నీస్ వీళ్ళందరూ. సో వాళ్ళందరి రెస్పాన్స్ చూసి మేము దాన్ని బట్టి ఈ కేసు తీసుకోవచ్చు అనుకున్నాం. తర్వాత మాకు ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమైందంటే ఆర్కెన్సాస్ లా ఈజ్ చాలా డిఫరెంట్ అండి. అది చాలా కొంచెం బ్యాక్వర్డ్ స్టేట్. సో అక్కడ విమెన్స్ రైట్స్ అంతగా స్ట్రాంగ్ గా ఉండవు. సో ఈ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేం పడింది కష్టాలు అనేది లా ప్రకారం మేము టాలీ చేసుకొని దాన్ని అక్కడ ఆర్కెన్సాస్ లో ఫైల్ చేయించాలి. ఎందుకంటే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, ఏం చేయలేదు. సో మేము ఫస్ట్ పోలీస్ స్టేషన్కి అమ్మాయిని పంపించి తర్వాత నేను కాల్ పైన ఉండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే తన లాంగ్వేజ్ కూడా ఇప్పుడే కదా వచ్చింది, షీఈ్ నాట్ అకస్టమ్ టు ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ప్రాపర్ ఇంగ్లీష్. అప్పుడు మళ్ళీ మేము కాల్ వచ్చి మేము తనకి ఎక్స్ప్లెయిన్ చేసి అది అయిన తర్వాత వాళ్ళు క్లియర్ గా చెప్పారు, అబాండన్ చేస్తే హస్బెండ్ మేము తీసుకోలేము, దిస్ ఇస్ నాట్ ఎ కేస్ అని చెప్పారు. ఎందుకలాగా అన్నప్పుడు అంటే తనని వీసా తీసుకొచ్చిందే అది, అంటే తను అందుకే కదా వాళ్ళ హస్బెండ్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి డిపెండెంట్ వీసా పైన వెళ్ళింది. ఆమె తన రెస్పాన్సిబిలిటీ కదా. దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. మేము కూడా అదే ఆర్గ్యూ చేసాము. కానీ ఆర్కెన్సా లా ప్రకారము హస్బెండ్ అబాండన్ చేస్తే అది ఎక్కడ క్రైమ్ కాదు అనేది ఉంది. సో అప్పుడు మళ్ళీ మేము అది ఓకే అట్లీస్ట్ కేసు అయితే రిజిస్టర్ అయింది అని చెప్పి హ్యూమన్ రైట్స్, హ్యూమన్ వయలేషన్, తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్, ఎందుకంటే అమ్మాయిని తీసుకొని వచ్చాడు, వచ్చి ఇక్కడ కొన్ని జరిగినాయి, తను ప్రాబ్లీ షీ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ ఈస్ అగెయిన్స్ట్ హిందూ ఆర్ అ మ్యారీడ్ లైఫ్ రూల్స్. ఆ ప్రకారము అతను ఆ అమ్మాయిని అట్లాగా కోర్స్ చేయడం స్టార్ట్ చేశాడు అంటే అది క్రిమినల్ అన్నమాట. సో హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకు వస్తుంది. సో అప్పుడు మేము మళ్ళీ హ్యూమన్ ట్రాఫికింగ్ అటార్నీస్తో, తర్వాత స్టేట్ గవర్నమెంట్తో, సెనేటర్స్తో అండ్ గవర్నర్తో వీళ్ళందరికీ ఈమెయిల్స్ చేసి మొత్తం ఎస్కలేట్ చేయడం మొదలుపెట్టాము. అండ్ మెల్లమెల్లగా అది ఇప్పటికి కూడా మాకు క్లారిటీ లేదు దట్ ఎలాగ మేము దీన్ని ఫైట్ చేస్తాము అనేది. ఎందుకంటే అబ్బాయి చాలా స్ట్రాంగ్గా ఎవిడెన్సెస్ ఈ అమ్మాయికి అగేన్స్ట్ గా ఉండేటట్టు తనని తాను సేవ్ చేసుకోవడానికి చాలా బాగా ప్లాన్ చేసుకునే వెళ్ళాడు. అవన్నీ మేము బ్యాకప్ చేయడానికి ఈ అమ్మాయి నుంచి తీసుకున్న ఎవిడెన్సెస్ అన్ని లా ప్రకారం ఎలాగ మ్యాచ్ చేయాలి అని హ్యూమన్ లా అదే హ్యూమన్ ట్రాఫికింగ్ వీళ్ళ అటార్నీ కోఆర్డినేట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, శ్రావణి గారిని ఒక్కసారి మాట్లాడతా అండి. శ్రావణి గారు, ఏం జరిగింది అంటే మధ్యలో సింథియా గారు కూడా కొన్ని ఏవో చెప్తున్నారు. వాట్ హ్యాపెండ్ అంటే మ్యారీడ్ లైఫ్ మీది ఎలా ఉండింది అక్కడికి వెళ్ళిన తర్వాత? అసలు మా ఇద్దరి మధ్య ఎటువంటి ఫిజికల్ రిలేషన్షిప్ అనేది లేదు మేడం. అసలు నాతో టైం స్పెండ్ చేయడం, నాతో మాట్లాడు, కనీసం నన్ను పట్టించుకోడు మేడం అసలు. ఓకే.
అండ్ ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయండి? ఫిజికల్ రిలేషన్షిప్ లేదు అదొకటి. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారంటే అక్కడ కలిసి ఉండడానికి, లేకపోతే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కలిసి లీడ్ చేయడానికి అనే ఉద్దేశంతో చేసుకుంటారు కదా? నేను అడిగాను మేడం, ఎందుకు ఇట్లాగా నన్ను ఇట్లా బాధ పెడుతున్నావు అంటే, నాకు నీ మీద ప్రేమ లేదు, ప్రేమ రాదు, కేవలం నేను మా అమ్మ కోసమే పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడన్నమాట. మీకేమన్నా అనుమానం ఉందా అంటే వేరే రిలేషన్షిప్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయని, లేకపోతే ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు? నాకు తెలియదు మేడం అసలు తన గురించి, ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో అని. ఓకే. సో మీరు ఇక్కడ కంప్లీట్గా మీకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తిని మీకు పెళ్లి చేశారు. సో పెళ్ళయింది కాబట్టి అతన్ని నమ్మి మీరు అక్కడికి వెళ్ళారు అంతే. అదర్ దాన్ దట్ అతని గురించి మీకు అసలు జీరో నాలెడ్జ్. అతను బయట ఎలా ఉంటాడు, లేకపోతే అతను ఆఫీస్ వాళ్ళ కలీగ్స్ ఇవేం మీకు తెలియదు. లేదు మేడం, మీరు టెంపుల్ నుంచి వచ్చిన డివోటీస్ కదా, ఇస్కాన్ డివోటీస్ కదా అని బ్లైండ్గా బిలీవ్ చేశాను మేడం, అంతే నేను. ఓకే, రైట్. యా సింథియా చెప్పండి ప్లీజ్. సో తన అర్థం చేసుకోవచ్చు, కానీ ఎలా హెల్ప్ చేయాలి అనేది మాత్రం నిజంగానే మీరు అన్నట్టు కొంత కాంప్లికేటెడ్ విషయంలానే కనిపిస్తోంది. మీరేమన్నా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా సింథియా వాళ్ళ హస్బెండ్ని, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని? ఒక బ్రదర్ ఎవరో ఉన్నారని కూడా చెప్తున్నారు. సో ఓకే, ఇక్కడది లా ఒకటి, దీన్ని ఫాలో అవ్వడానికి మనము ఇక్కడ లాని చదివి ఆ స్టేట్ ప్రకారము యాక్షన్స్ తీసుకోవాలి. సో అది ఒకటి చేశాము. రెండోది ఏంటంటే, ఇండియాలో కేసు వీళ్ళు ఫైల్ చేయలేదండి. అవును. చేయనప్పుడు మాకు మా మామయ్య రాజశిఖామణి అని, ఆయన రిటైర్డ్ ఐజీ అన్నమాట, ఆంధ్ర నుంచి. సో తనకి రీచ్ అవుట్ అయ్యి నేను అక్కడ ఉన్న కమిషనర్, ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ కమిషనర్ గారు, హర్షవర్ధన్ గారు అనుకుంటా, అతనికి మేము వాట్సాప్ లో మెసేజెస్ చేసి తిన కేసుని మొత్తము డాక్యుమెంట్ చేయించి వాళ్ళ బ్రదర్ తో అక్కడ పంపించామండి. వాళ్ళు దిశ అండ్ గ్రీన్ సెల్ అనే 2 ప్లేసెస్ లో తనది రిజిస్టర్ చేశారు. సో ఇవి 2 ప్యారలల్ గా మేము చేయడానికి, మాకు ఫస్ట్ ఈ అమ్మాయి స్టోరీని ఇండియాలో ఎట్లాగా తీసుకుంటారు, ఎందుకంటే ఇండియాలో కూడా అమ్మాయి ఉంటేనే మేము చేస్తాము అంటున్నారండి. లేకపోతే కేసు తీసుకోమన్నారు క్లియర్ గా. బట్ ఇక్కడేమో అబ్బాయి వదిలేస్తే మాకు ఏమి సంబంధం కాదు అన్నారు. సో ఈ దానికి మాకు ఇప్పుడు ఏంటంటే తెలిసింది రీసెంట్ గా, దట్ అమ్మాయిని వేరే వాళ్ళతో సెక్స్ చేయమని అన్నాడని. ఐమ్ సారీ ప్రసన్న, సారీ శ్రావణి, కెన్ ఐ యాక్చువల్లీ, యా శ్రావణి, కెన్ ఐ సే దట్? నిజమేనా శ్రావణి గారు? ఎస్ అండి. సో తను ఏమన్నాడు అంటే, భర్త వాళ్ళ భార్యకి పిల్లలు కనకపోతే మన హిందూ సాంప్రదాయం ప్రకారము భర్త అన్నతో చేయొచ్చు అనేసి నన్ను అన్నారు. సో నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. హిందూ పురాణాల్లో అలా లేదు, వేరేలా ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇప్పుడు మీ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఎక్కడ ఉంటారు శ్రావణి గారు? కెనడాలో ఉంటారండి. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ ఆయనకి మీరంటే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ బ్రదర్ తోటి ఉండాలి అనేది ఆయన కండిషన్. ఆయనకి పెళ్ళయిందా మీ హస్బెండ్ వాళ్ళ బ్రదర్కి? ఎస్ అయిందండి, ఒక బాబు కూడా ఉన్నాడు. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.